హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ ఉందో లేదో చెక్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ ఫోల్డర్లో ఫైల్ ఉందో లేదో చెక్ చేయాలన్నమాట. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో డెమో డేటా. సో ఓకే, దాని తర్వాత ఇక్కడ వ్యాలిడేషన్ అనే ఒక యాక్టివిటీ. ఓకే, సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యాక్టివిటీ, ఇది కూడా ఉపయోగపడుతుంది. సో ఫోల్డర్ వ్యాలిడేషన్, ఓకే, పేరు ఏదైనా ఉండే నో ప్రాబ్లం. దాని తర్వాత సెట్టింగ్స్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ డేటా సెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. న్యూ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ. సో పేరు వేద్దాం ఏదో ఒకటి. సోర్స్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఇక్కడెక్కడ కూడా నేను స్పెసిఫిక్ ఫైల్ పాయింట్ అవుట్ చేయటాను. ఓకే, ఎంటైర్ ఫోల్డర్ తీసుకుంటున్నాను అన్నమాట. ఓకే, జస్ట్ కంటైనర్ ఫోల్డర్ నేమ్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ స్పెసిఫిక్ ఫైల్. క్లిక్ అండ్ ఓకే, దట్స్ ఇట్. సో దాని తర్వాత టైం అవుట్ అంటే ఈ యాక్టివిటీ అనేది ఎప్పుడు టైం అవుట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటి సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్ ఉంటాయి. గుర్తుంచుకోండి, సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్ అంటే ఎప్పుడు టైం అవుట్ అవ్వాలి. సో స్లీప్ అంటే నథింగ్ బట్ ఎప్పుడు అంటే ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఏదైనా టైం ఇంక్రీజ్ కావాలనుకుంటే 1 మినిట్కి ఒకసారి చెక్ చేసుకోవడం కానీ, లేదా 1 అవర్కి ఒకసారి, ఇలా మనం టైం అనేది స్పెసిఫై చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఫర్ టైమింగ్ అయితే మనం విల్ ట్రై టు కీప్ యాజ్ ఇట్ ఈస్. చేంజ్ చేస్తాను వీటిని. సో దాని తర్వాత చైల్డ్ ఐటమ్స్ అని ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇగ్నోరు, ట్రూ, ఫాల్స్, ఇలా మనకు ఒక 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ట్రూ మీరు మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది. చెక్ ఇఫ్ ద ఫోల్డర్ ఎగ్జిట్స్ అండ్ హ్యాస్ ద ఐటమ్స్ అంటే ఆ ఫోల్డర్ ఉందో లేదో. అలానే ఐటమ్స్ అంటే నథింగ్ బట్ ఫైల్స్ అన్నమాట. ఇది ఒకటి. అలానే ఫాల్స్ అంటే చెక్ ఇంకా చెక్ ఇఫ్ ద ఫోల్డర్ ఎగ్జిట్స్ అండ్ దట్ ఇట్ ఈజ్ ఎంటీ అంటే ఫోల్డర్ ఉంది అండ్ ఎంటీ ఉందా లేదో చెక్. ఇలా మనకి ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనం ఫర్ టైమింగ్ ట్రూ అనే ఆప్షన్, ఎందుకంటే ఫోల్డర్ ఉండాలా కానీ ఐటమ్స్ అనేది ఉన్నాయో లేదో చెక్ చేయాలి. చూడండి, చెక్ ఫోల్డర్ ఎగ్జిస్ట్ అండ్ ఐటమ్స్ ఇన్ ఇట్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది అన్నమాట. సో అలానే ఇక్కడ నేను 50 సెకండ్స్ అని ఇస్తాను. ఓకే, అంటే టైం అవుట్ అనేది 50 సెకండ్స్ లోపు ఫైల్స్ అనేది ఉన్నా లేకపోయినా సరే, లేకపోతే టైం అవుట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది 10 సెకండ్స్ అంటే ప్రతి 10 సెకండ్స్ ఒకసారి చెక్ చేసుకుంటుంది, స్కాన్ చేస్తుంటుంది ఆ ఫోల్డర్ని. ఓకే, ఉన్నాయా లేదని. ఓకే, మీకు కావాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. చూద్దాం. ఒకటి వాలిడేషన్ డన్, డీబగ్. Okay, it's running. Still it's running. Let's wait for some time. ఓకే, సక్సెస్ అయింది. అవుట్పుట్ ఏమొచ్చింది చూద్దాం. ఏమొచ్చింది, ఎగ్జిట్స్ ట్రూ, చైల్డ్ ఐటమ్స్ వచ్చేసరికి అరే అనమాట. ఓకే, నేను చెప్పాను కదా ఆబ్జెక్ట్ అరే ఎన్ ఇంపార్టెంట్, చైల్డ్ ఐటమ్స్ అనేది అరే రిటర్న్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. ఇప్పుడేంటి మనకి ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయి కాబట్టి అది ట్రూ రిటర్న్ చేస్తుంది. అలానే ఏమేమి ఫైల్స్ ఉన్నాయి కూడా మనకి అవుట్పుట్ కింద రిటర్న్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు కావాలనుకుంటే గెట్ మెటాడేటా యాక్టివిటీని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. గెట్ మెటాడేటా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, సో ఫైల్ మెటాడేటా డేటా ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్లో ఏంటి, ఫస్ట్ది డేటా సెట్ ఆల్రెడీ ఇచ్చినాం. దాని తర్వాత ఫీల్డ్ లిస్ట్లో సో మనకు చూడండి చైల్డ్ ఐటమ్స్. ఓకే, ఫీల్డ్ లిస్ట్లో ఏమి ఇచ్చినాం, చైల్డ్ ఐటమ్స్. ఓకే, మీకు కావాలనుకుంటే ఇప్పుడు చూడండి రన్ చేస్తాము, చూద్దాం ఏమొస్తుంది. ఓకే, డీబగ్. లెట్స్ సీ దట్. ఏమొచ్చినాయి, సో చైల్డ్ ఐటమ్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇంతకుముందు ఏదైతే మనకి
సో అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ని ఇన్పుట్గా ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే మనం డేటా సెట్ పాయింట్అవుట్ చేసినాం కదా, ఆ డేటా సెట్లో ఏదైతే చైల్డ్ ఐటమ్స్లో సేమ్ ఇవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుందాం. ఓకే, లెట్ మీ డ్రాగ్. సో ఇప్పుడేంటి, ఈ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దీనికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ పేరు మార్దాం, లూప్ ద ఫైల్స్, అలానే సెట్టింగ్స్, సీక్వెన్షియల్. సో ఇక్కడ మనకి చైల్డ్ ఐటమ్స్ ఇద్దాం, చైల్డ్ ఐటమ్స్, దాట్స్ ఇట్. ఓకే, అలానే ఇక్కడ యాక్టివిటీస్లో ఒక డమ్మీ యాక్టివిటీ అనేది ఇద్దాం. ఎందుకంటే మనకు తెలుసు కదా, సో విత్ ఇన్ ద ఫర్ ఈచ్ లోపల మళ్ళీ గెట్ మెటా డేటా, మళ్ళీ కాపీ డేటా, ఇవన్నీ మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం. సో దట్స్ వై ఐమ్ నాట్ డిస్కసింగ్ వన్స్ అగైన్. వెయిట్. సో పేరు మాట్లాడి ఫైల్ డేటా. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా మనం ఏంటంటే, సో ఫస్ట్ ఈ వ్యాలిడేషన్ యాక్టివిటీ ఏం చేస్తుందంటే, ఫైల్స్ ఉన్నాయి లేదా స్కాన్ చేస్తున్నా ఉంటే ఇక్కడికి మూవ్ అవుతుంది. దాని తర్వాత ఇది ఆ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి రిటర్న్ చేస్తుంది. ఈ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్కి ఇచ్చి విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో జస్ట్ వ్యాలిడేషన్ కోసం ఒక డమ్మీ యాక్టివిటీ అనేది యూజ్ చేశాను అన్నమాట. ఓకే, ఇప్పుడు వర్క్ అవుతున్న టెస్ట్ చేద్దాం. వ్యాలిడేట్, సో డీబగ్, చూద్దాం ఇది రన్ అవుతుంది. అలాగే టెస్ట్ చేద్దాం. చూడండి ఫైల్ మెటాడేటా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఈచ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? 3 times. ఎందుకంటే ఫైల్స్ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైల్స్ లేకపోతే మనం ఏం చేయాలి? సో దానికోసం వెయిట్ యాక్టివిటీ తీసుకుంటాను. సో ఇక్కడ జస్ట్ ఓకే, సో ఫైల్స్ లేనప్పుడు మనకి ఇక్కడ సో ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫాల్స్ కండిషన్. సో ఫాల్స్ కండిషన్ ఇలాంటి కేసెస్లో మనం ఈమెయిల్ టాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లైక్ సో అంటే ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో లైక్ కస్టమర్స్ కావచ్చు, బిజినెస్ హెడ్స్ కావచ్చు, పలానా ఫోన్లలో ఫైల్స్ లేవని ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట. సో ఫైల్స్ ఉంటాము, ఇక్కడికి వెళ్తుంది, ఫైల్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఒకవేళ ఫైల్స్ లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ డిలీట్ చేస్తాను ఫైల్స్. సో 1 2 3 డిలీట్. ఓకే, చూడండి ఫోల్డర్ ఎంటీ కదా. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. వ్యాలిడేట్, డీబగ్, చూద్దాం ఏమవుతుందో. సో అది 50 seconds వరకు స్కాన్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఫైల్స్ కోసం చూస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫైల్స్ వచ్చాయా రాలేదని. చూడండి, సో కీప్ ఆన్ స్కాన్ 50 seconds వరకు. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత ఇచ్చామో 50 seconds టైం అవుట్కి. ఓకే, అంతసేపు వెయిట్ చేస్తుంది. ఇంకా 50 seconds కాలేదా? Why it's not starting? చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏమైనా ఇష్యూ ఉంటే ఫిక్స్ అవ్వండి. ప్రాపర్గానే ఇచ్చాం అక్కడ. 50 seconds, minutes, hours. ఓకే, చూడండి ఏమైంది. సో కంటైనర్, ఓకే, లిస్ట్. సో మీకు ఇక్కడ ఏంటంటే టైమ్డ్ అవుట్ అనేది కనపడాలి. చూడండి టైమ్డ్ అవుట్ వస్తుంది, అలానే సక్సెస్ అయిన వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే చూడండి ఏమి ఎగ్జిక్యూట్ అయింది, వెయిట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే సో టైం అవుట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇది టైం అవుట్ అయింది, కావాలంటే ఇక్కడ మనం టైం స్టాంప్ కూడా చూసుకోవచ్చు. మనకి డిఫరెంట్ స్టేటస్లో ఉన్నాయి కదా. సో చూద్దాం, టైం అవుట్ ఎప్పుడైంది, 3:38కి అయింది.
ఓకే చూడండి 1 మినిట్ అనేది చెక్ చేసుకుందాం అంటే అప్రాక్సిమేట్లీ. సో చెక్ చేసుకున్న తర్వాత ఫోల్డర్ వ్యాలిడేషన్ అనేది అప్పటికి ఫైల్స్ లేకపోవటం వల్ల అక్కడ టైం అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చిందనమాట. ఈ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది 50 సెకండ్స్ అని చెప్పాం కదా, 50 సెకండ్స్ లోపు చెక్ చేసేటప్పుడు ఒకవేళ ఫైల్స్ మధ్యలో వచ్చి అనుకుంటే 30 సెకండ్స్ అప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ నేను ఫైల్స్ని రెడీ చేస్తాను. సో బ్రౌజ్ ఫర్ ఫైల్స్ 1 2 3 ఓకే. సో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఓకే అప్లోడ్ అంటే అప్లోడ్ అయిపోతాయి, బట్ నేను ఇంకా టెస్ట్ చేయను. డీబగ్ ఒక 30 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తాను, దాని తర్వాత నేను సో అప్లోడ్ చేస్తాను. చూడండి 30 సెకండ్స్ వరకు వెయిట్ చేద్దాం, టైం అవుట్ కాదు కదా. సో ఐ థింక్ సో స్టిల్ లోడ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. చూడండి అప్లోడ్ ఫైల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు చూడండి ఇమ్మీడియట్గా ఇది వస్తుంది. సో ఐ థింక్ ఇక్కడ లిస్ట్ ఆల్ స్టేటస్ తీసుకుందాం. చూడండి ఇన్ ప్రోగ్రెస్ చేస్తుంది కదా. చూడండి ఇప్పుడు కంట్రోల్ ఎటు వెళ్ళింది, గెట్ మెటా డేటాకి వచ్చిందండి. ఓకే సో ఇలా మనం ఏంటంటే సో డిఫరెంట్గా వీ కెన్ అండర్స్టాండ్ అనమాట. చూడండి 40 సెకండ్స్కే స్కాన్ చేసి ఓకే ఫైల్స్ అనేది అప్లోడ్ అయినాయి ఈ ఫోల్డర్లో, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి గెట్ మెటా డేటా, దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఓకే ఇలా మనకేంటంటే ఫోల్డర్ వ్యాలిడేషన్ అనేది అంటే ఒక ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు, అది ఎంతసేపు స్కాన్ చేయాలి, ఎంతసేపు స్లీప్ అవ్వాలి ఏంటి అనేది కూడా వీ నీడ్ టు స్పెసిఫై యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే సో అర్థమైంది కదా వ్యాలిడేషన్ యాక్టివిటీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక్కోసారి రిక్వైర్మెంట్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఒక ఫోల్డర్లో ఫైల్స్ లేనప్పుడు సో ఎంతసేపు వెయిట్ చేయొచ్చు, 1 అవరా, ఓకే వెయిట్ చేసి స్టిల్ రాకపోతే అప్పుడు బిజినెస్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేయొచ్చు. ఒకవేళ వస్తే ఆ టైంలో మళ్ళీ ప్రొసీడ్ చేయడం, దాట్స్ ఇట్. ఇలా రకరకాల బిజినెస్ యూస్ కేసెస్ అనేది మనకి రియల్ టైంలో ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.